జై భీమ్, జై భీమ్. పెదకొద్దూరు గ్రామ పెద్దలందరికీ భీమసేన వారి నుండి విజ్ఞప్తి ఏమనగా, ఈ నెల 23 అంబేద్కర్ భవన్లో భారత రాజ్యాంగం దాని యొక్క విశిష్టత గురించి పెద్ద సెమినారు కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున గ్రామ పెద్దలందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భీమసేన వారి తరపు నుండి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. జై భీమ్. పెదకొత్తూరు గ్రామ ప్రజలకి భీమసేన వార్ తరపున జై భీములు. ఈ కార్యక్రమం ఏమిటంటే, రేపు 23వ తారీఖున 77వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, బైరి నరేష్ గారు, తులసి సెన్, పాటతోట ఉదయ భాస్కర్ వస్తున్నారు. పెద్ద బహిరంగ సభ. ఈ గ్రామ ప్రజలకు వచ్చి సభలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్ అండి. గ్రామ ప్రజలకి విశాఖపట్నం భీమసేన వార్ మీ అందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నాం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల అనగా నవంబర్ 23 ఆదివారం విశాఖపట్నంలో ఉన్నటువంటి రామటాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్లో ఒక గొప్ప మానవ సదస్సుని భీమసేన వార్ నిర్వహిస్తుంది. భారత రాజ్యాంగం భారతీయులందరికీ ఒక పవిత్ర గ్రంథం. అటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు ఎంతో ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఆ రాజ్యాంగం వల్ల మనకి ఎన్నో హక్కులు వచ్చాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు ఈ వర్డ్స్. వీటి వల్ల మనకు కొన్ని హక్కులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా ఈ దేశంలో జీవించే అధికారం వచ్చింది మనందరికీ. సో అటువంటి రాజ్యాంగాన్ని మనం గుర్తు చేసుకొని ఒక గొప్ప పండగగా మనం జరుపుకోవాలి. సో ఆ ఉద్దేశంతో భీమసేన వార్ ఈ నెల నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక గొప్ప సదస్సుని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ కప్పరాడ గ్రామ ప్రజలందరినీ కూడా ఆ సదస్సుకు మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సదస్సులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ అనే ప్రముఖ రచయిత హైదరాబాద్ నుండి వస్తున్నారు. అలాగే డాక్టర్ బైరి నరేష్ గారు, జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ఆయన కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. శ్రీమతి తులసి చంద్ర, ఈవిడ ప్రముఖ జర్నలిస్ట్, ఈమె కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అలాగే మన పాటల తోట ఉదయ భాస్కర్ గారు మన విశాఖపట్నం దళిత గీత రచయిత, గాయకుడైన, అలాగే ఆంధ్రప్రదేశ్ బహుజన కళామండలి వ్యవస్థాపకులు. వీళ్ళు నలుగురు కూడా ఈ సదస్సులో మనకి రాజ్యాంగం, దాని విశిష్టత, మన హక్కులు, రాజ్యాంగం మనకి ఎందుకు అవసరం అనేది వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఈ కప్పరాడ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా భీమసేన వార్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కప్పరాడ గ్రామ ప్రజలారా, బహుజనవాదులారా, మహిళా మనులారా, ప్రజాస్వామ్యవాదులారా, పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. మహాశయ, రేపు జరగబోయే 23వ తారీఖున రాజ్యాంగ దినోత్సవంపై సదస్సు భీమసేన వారు విశాఖ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకు మీరు భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కప్పరాడ ప్రజలకి మరొక్కసారి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులపై ఏవే హక్కులు ఉన్నాయి, ఏ విధంగా మనకు నష్టం జరిగితే ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, రాజ్యాంగంలో పొందపరిచిన ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసే మేధావులు ఈ యొక్క సదస్సులో పాల్గొంటున్నారు.
దయచేసి విద్యావంతులైన మీ పిల్లల్ని